ఇదే ఇల్లు రాజ్యోతి. ఒరే సన్యాసి, మొక్కలు నీళ్లు పోసి. ఇదిగో బాబు, మా తమ్ముడున్నాడా? అంటే అదే సీతారాముడు. మా బాస్ మీ తమ్ముడు గారా? లోపల పదండమ్మా. మీ అమ్మాయి గారా? కాదు, మా ఆడపడుచు. అలాగా, పదండమ్మా. ఏమైందమ్మా? ఏమి కాకపోతే అంత అరిపి ఎందుకు వచ్చావమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు. దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా? చెప్పండి, మీ కాలు తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు? సారీ. అమ్ము, నేను ఎవరు డాక్టర్ గారు అబ్బాయిని. నేను మీకు తెలుసా? తెలుసు, మీరంటే ఇష్టం కూడా. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. తిత్తి తీస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ల అంటే ఆ కొంపకి 50 రూపాయలు ఎక్కువ. వేస్తా, ధనురాసనం వేస్తా. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. కులాసాగా ఉన్నావా సీతారాముడు? ఆగు, నా పేర్లోంచి ఆడపేరు తీసేశాను. ఉట్టి రాముడు అని పిలువు చాలు. కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు? ఇదిగో, ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు, రాముడు అను చాలు. నానా ఇబ్బందుల్లో పడ్డావురా రాముడు. ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం. ఏమైంది? ఉన్న ఇళ్ళు పొలాలని అమ్మేసి నీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు. తను ఎలాగైనా ఏదో ఉద్యోగం సంపాదించి మొగాన్ని అనిపించుకుంటాడని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా. 6 ఏళ్ల నుంచి ప్రయత్నించినా అనాకాని ఉద్యోగం అయినా దొరకలేదు. బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు. ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేనే జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉంటారా? వెరీ గుడ్ సార్. కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా? నాయన కృష్ణ, కులాసాగా ఉన్నావా? కులాసాయక్కయ్య. చూడరా, జంట ఎంత ముచ్చటగా ఉన్నారో. వీళ్ళు చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అవాచ్యమేమిట్రా? మర్యాదగా బయటికి వెళ్ళండి. సార్, పాపం వాళ్ళు. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐఎమ్ సారీ సార్. అదేమిట్రా, చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు కొద్ది వస్తే మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్. కావాలంటూ 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళు. అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు. ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు, ఆడనీడ పడకూడదు. దయచేసి వెళ్ళు. వెళ్తావురా? మేమే గతిలాగా నీ కొంపకి రాలేదు. వెళ్ళవే, ఆ పెట్టే సంచి తీసుకురా. మాకు ఉన్నాయి ఆస్తి పాస్తులు. తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టి బయటికి గెంటుతావా? పదవే, ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి తూరు పట్టుకు వేలాడే కన్నా మనకేం పడలేదు. పద. సొంత అక్కకి పెంచినందుకు 10,000 ఇస్తానంటావురా? అమ్మా నాన్న అదృష్టవంతులురా, వెళ్ళిపోయారు. లేకపోతే పాలిచ్చినందుకు తల్లికో 5,000, జన్మనిచ్చినందుకు తండ్రికో 10,000 రేటు కట్టేవాడివే నువ్వు. కవి వింటున్నావా? కవిరాజులంటే అట్టా ఉండాలయ్యా. ఆలంతా సత్తలు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా సమాసరం వేద్దామండి అయ్యా. ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టను రా. నువ్వు నీ డబ్బు